నిజంగానే నేను నీకోసం చచ్చిపోతున్నాను అని నక్షత్ర గట్టిగా పైనుంచి అరుస్తూ ఉంటే బాయ్ అని చెప్పి గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తాడు. గగన్ వెళ్ళిన తర్వాత నక్షత్ర కాలు స్లిప్ అయి కెవ్వుమని కేకలు పెడుతూ కింద పడుతున్న కేకలు మాత్రమే మనకి వినిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇందు ఇంటికి గుమ్మం దగ్గర వంశీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే వంశీ బైక్లో 2 బ్యాగులు పట్టుకొని ఇందు దగ్గరికి వస్తాడు. ఏమండి ఏంటండి ఈ బ్యాగులు అని ఇందు అడుగుతూ ఉంటే ఇందులో 3 కోట్ల డబ్బులు ఉన్నాయి అని వంశీ చెప్తాడు. అమ్మో 3 కోట్ల ఏంటండి ఎక్కడివి అని ఇందు అడుగుతూ ఉంటే ఈ డబ్బులు ఇప్పుడు మీ అపూర్వ అత్తయ్య ఇచ్చినట్లే నేను చెప్తున్నాను. అయినా పైన ఉన్న 500 నోట్లు మాత్రమే ఒరిజినల్వి, కింద అంతా కూడా చిత్తు కాగితాలే ఉండేది. నేను మా అమ్మ నాన్నని మేనేజ్ చేస్తాను కదా, నువ్వు నా కరీనా కపూర్, నేను నీ అమీర్ ఖాను, నువ్వు పట్టుబడకుండా నేను కాపాడుకుంటాను అని వంశీ అంటూ ఉంటే ఒకవేళ దొరికిపోయానంటే ఈ చిత్తు కాగితాల్లో నన్ను వేసి కుమ్మేస్తారండి అని ఇందు అంటూ ఉంటుంది. నువ్వు దొరికితే కదా నేను ఉండగా నువ్వెలా దొరుకుతావు అని వంశీ అంటూ ఉంటాడు. 2 బ్యాగులు పట్టుకొని అమ్మ నాన్న అంటూ కేకలు పెడుతూ లోపలికి వస్తాడు. ఏంట్రా ఈ బ్యాగులు అని వంశీ వాళ్ళ అమ్మ నాన్న అడగడంతో అపూర్వ అత్తయ్య పిలిచి డబ్బులు ఇచ్చారు. ఎంతో తెలుసా? 3 కోట్లు. మామూలుగా 2 ఇవ్వాలంట, కాస్త లేట్ అయిందని చెప్పి 3 కోట్లు ఇచ్చారు తెలుసా? అలాగే నాకు కోటింగ్ కూడా ఇచ్చారు అని అంటే ఎందుకు అని ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు. కట్నం డబ్బులు ఇవ్వలేదని ఫస్ట్ నైట్ని చేసుకోరా అని నన్ను బాగా తిట్టారు తెలుసా అని అంటే సరే ఇప్పుడు కట్నం డబ్బులు వచ్చాయి కదా, ఇప్పుడు ఆ ఏర్పాట్లు మొదలు పెట్టేస్తాంలే అని వాళ్ళ ఇద్దరు ఇక డబ్బుల్ని లెక్క పెట్టుకుంటాము అని పైనున్న 500 రూపాయల నోట్లు చూసేసి కింద అంతా కూడా అదే డబ్బులు అనుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటారు. అయ్యో నాన్న, నేను వీటిని గుడిలో పూజ చేయించాను. పంతులు గారు ఈ డబ్బుల్ని చూసేసి ఇంత డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు లెక్క పెట్టుకోకూడదు, రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అమృత గడియలు ఉన్నాయి, అప్పుడు లెక్క పెట్టుకుంటారంటే ఇంకా పెరగటమే కానీ తరగటం అంటూ ఏమీ ఉండదు అని చెప్పారు అని అంటే సరే రేపు మధ్యాహ్నమే లెక్క పెట్టుకుందాం కానీ ఇందులో 3 కోట్లు ఉన్నాయి కదరా అని అడగడంతో అయ్యో నేను లెక్క పెట్టుకుని తెచ్చాను కదా నాన్న అని వంశీ అంటాడు. ఏంటండి కన్న కొడుకు మీదే మీకు ఇంత డౌట్ ఏంటి అని అంటే అయ్యో లేదులేవే సౌందర్య, ఈ బ్యాగులన్నీ నేను నా బీరువా లాకర్లో పెడతాను అని అంటే అలాగే నాన్న పద వెళ్దాం పెట్టేద్దాం, అలాగే మా ఫస్ట్ నైట్కి కూడా ఏర్పాట్లు చేసేయండి అని వంశీ చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఇందు చాటుగా వింటూ ఉంటుంది. అమ్మ ఇందు ఇలారా, ఈరోజు మీ ఫస్ట్ నైట్ అమ్మ, వెళ్ళి రెడీ అవ్వు అని అంటే అత్తయ్య మా అత్తయ్య కట్నం డబ్బులు ఇచ్చేసిందా అత్తయ్య అని ఇందు ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. ఇచ్చేసిందమ్మా, అయినా మీరు మా పిల్లలు కదా, మీకు చేయించకుండా ఎలా ఉంటాను, డబ్బులదేముంది, వెళ్ళండి అమ్మా వెళ్ళండి అని సౌందర్య అంటూ ఉంటుంది. మీరు ఎంత మంచివారు అత్తయ్య అని ఇందు అంటుంది. ఫస్ట్ నైట్కి మొత్తం కూడా రెడీ చేసేస్తారు. ఇక ఇందు సిగ్గుపడుతూ పాల గ్లాస్తో వస్తూ ఉంటుంది. ఇందు అందరూ ఒక్కసారే ఫస్ట్ నైట్ చేసుకుంటారు, మనం రెండోసారి చేసుకుంటున్నాము, అయినా మనకు ఏదో ఫస్ట్ టైం అయినట్లు నువ్వు అలా సిగ్గుపడుతూ అవతల వైపుకి తిరిగి ఉన్నావేంటి, ఇప్పుడు చాలా సంతోషంగా మళ్ళీ మనం ఎంజాయ్ చేయాలి, ఇటు తిరుగు అని వంశీ తిప్పగానే ఇందు బాధపడుతూ ఉంటే ఏంటి ఇందు ఏమైంది అని వంశీ టెన్షన్ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు. మీకేంటండి, మీ అమ్మా నాన్నలకి అబద్ధాలు చెప్పి ఆ చెట్టు కాగితాలు చూపిస్తున్నారు, రేపు నిజం బయటపడితే నేను కదా ప్రాబ్లంలో ఇరుక్కునేది అని ఇందు అంటుంటే నేనుండగా నీకు ఎలాంటి టెన్షన్స్ రావు, నేను ఇరుక్కోనివ్వను కదా, నా మాటపై నీకు నమ్మకం ఉంది కదా, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, ఇలా బాధపడకూడదు అని వాళ్ళిద్దరూ మళ్ళీ దగ్గరైపోతారు. తర్వాత చెర్రీ గగన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. పూర్ణి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అసలు అన్నయ్య ప్రేమలో పడతాడని అనుకోనే లేదు, పడకపోయినా బాగుండేది, ఈరోజు మనకు ఈ బాధ ఉండేది కాదు అని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఊరుకోవే, ఇప్పుడు బాధపడితే ఏం లాభం అని శారద అంటూ ఉంటుంది. అన్నయ్య లైఫ్లో ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు పెద్దమ్మ, అయినా మీరే ఇలా అధైర్యపడితే అన్నయ్యకి ఇంకెవరు ధైర్యం చెప్తారు అని చెర్రీ అంటూ ఉంటాడు. వాడు మొండోడురా, వాడే బండరా ఇలా తయారైపోయాడు, వాడే మాకు ధైర్యం చెప్తున్నాడు, ఓదార్పుతున్నాడు, అసలు ఏం జరగనట్లు నార్మల్గా మాట్లాడుతున్నాడు, గుండెల్లో ఎంత బాధ మోస్తున్నాడో తల్లిగా నాకు అర్థమవుతుంది అని శారద కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో పెద్దమ్మ, ఏదో 4 ఓదార్పు మాటలు మాట్లాడి ధైర్యం చెప్దామని వస్తే అంతే, ఇలా మిమ్మల్ని ఏడిపించడానికి కాదు, మీరు ఏడవకండి పెద్దమ్మ, అయినా అన్నయ్యకి ఏం తక్కువ పెద్దమ్మ అని చెర్రీ అంటుంటే అదేరా, అదే నేను అడుగుతున్నాను, నా గగన్కి ఏం తక్కువ అని ఆ భూమి కాదంది అని శారద ప్రశ్నిస్తూ ఉంటే అయ్యో పెద్దమ్మ, ఇక్కడ ఎక్కువ తక్కువ అన్న ప్రశ్న కాదు, భూమి ఇంకెవరినో అని చెప్పి చెర్రీ ఒక్క క్షణం ఆగిపోతాడు. ఈ విషయం ఎవరికి చెప్పకు అని భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ మువ్వ చెప్పొద్దని చెప్పింది కదా అని మనసులో అనుకుంటూ అంటే ఐ మీన్ భూమి ఇంకెవరినో ఇష్టపడుతుందేమోనని అని చెర్రీ అంటాడు.
అయినా ఇలా ఇష్టపడటానికి పడకపోవడానికి కారణాలు ఉండవు పెద్దమ్మ. భూమి అన్నయ్యని ఇష్టపడలేదు, అన్నయ్య భూమిని ఇష్టపడ్డాడు అంతే అని చెర్రీ చెప్తూ ఉంటే మళ్ళీ శారద ఏడుస్తూ, చిన్నప్పటి నుంచి వాడు నన్ను ఏమీ అడగలేదురా, మొట్టమొదటిసారి భూమిని అడిగాడు, అది కూడా నేను తీర్చలేకపోతున్నాను అని శారద మళ్ళీ ఏడుస్తూ ఉంటే, అదిగో మళ్ళీ భూమి దగ్గరే మీరు ఆగిపోతున్నారు. భూమి తప్ప ఈ ప్రపంచంలో వేరే అమ్మాయిలే లేరా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం పెద్దమ్మ. భూమిని తలదన్నే అమ్మాయిని పట్టుకొని అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేద్దాము. పేపర్లో అన్నయ్య ఫోటో వేశామంటే వేలల్లో సంబంధాలు వస్తాయి. అన్నయ్య క్యారెక్టర్ చూసి ఇక ఏ అమ్మాయి అయినా ఫిదా అయిపోవాల్సిందే. అన్నయ్య ప్రేమించే అమ్మాయి కాదు పెద్దమ్మ, అన్నయ్యని ప్రేమించే అమ్మాయి కావాలి మనకి ఇప్పుడు. సంబంధాలు వెతికేద్దాం పెద్దమ్మ, సరేనా అని చెర్రీ అంటుంటే శారద కొంచెం సంతోషంగానే వింటూ ఉంటుంది. అప్పుడే గగన్ రావడంతో పూర్ణి శారద ఇద్దరు కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. హలో సోదరా, నేను గురించే మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. నీకు 100 ఇయర్స్ తెలుసా అని చెర్రీ అంటుంటే, బ్రతికించే వరం నీకు ఆ బ్రహ్మదేవుడు ఇస్తే 100 ఇయర్స్ ఏంటి 1000 ఇయర్స్ కూడా బ్రతికించేస్తావు అని గగన్ అంటాడు. ఏంట్రా ఇలా ఊడిపడ్డావు, పలకరించడానికా పరామర్శించడానికా అని గగన్ అనడంతో, ఏంటి సోదరా అంత మాట అన్నావు అని చెర్రీ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏం లేదులే, పలకరించడానికి అయితే ఓకే, పరామర్శించడానికి అయితే ఇక్కడ ఎవరు బాధపడుతూ లేరని చెప్తున్నాను. అమ్మకేదో రీల్స్ వేస్తున్నావు, కొంచెం జాగ్రత్తగా వేయి, పక్కనే సోదరి ఉంది, నీ తాట తీసేస్తుంది జాగ్రత్త అని గగన్ మాట్లాడుతూ నవ్వుతూ ఉంటాడు. గగన్ ఆ మాటలు మాట్లాడి పైకి వెళ్తూ ఉంటాడు. చూసావా చెర్రీ, ఇది వాడి సంగతి. పైకి చాలా నవ్వుతూ మాట్లాడుతున్నాడు, లోపల ఎంత బాధపడుతున్నాడో ఏంటో. పైకి బాధపడి ఏడిస్తేనైనా ఆ బాధ పోతుంది, లోపల బాధపడుతూ ఏమైపోతాడో అని నాకు చాలా భయంగా ఉంది అని శారద బాధపడుతూ ఉంటుంది. నువ్వేమి కంగారు పడకు పెద్దమ్మ, అన్నయ్యని పెళ్లికి ఒప్పించే బాధ్యత నాది అని సరేనా అంటూ చెర్రీ కూడా గగన్ దగ్గరికి పైకి వస్తూ ఉంటాడు. గగన్ గదిలోకి వెళ్తూ ఉంటే సోదరా అంటూ చెర్రీ పరిగెత్తుకు రావడంతో, ఏంటో చెప్పు చెర్రీ అని గగన్ అంటాడు. నీకేమీ బాధ లేదా అని చెర్రీ అంటే, ఎందుకు అని గగన్ అంటాడు. అదే భూమి నిన్ను ఇష్టపడటం లేదని చెప్పింది కదా అని చెర్రీ అంటే, తన మనసులోని మాట తను చెప్పింది, నా మనసులోని మాట నేను చెప్పాను అంతే, అందులో బాధపడటానికి ఏముంది అని గగన్ అంటాడు. ఇంత సింపుల్గా చెప్పావు సోదరా, నీ ప్లేస్లో వేరొకడు ఉంటే ఇంత క్యాజువల్గా అస్సలు తీసుకోరు. యాక్చువల్గా నేను నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నేను పెద్దమ్మ నీ విషయంలో ఒక డెసిజన్ తీసుకున్నాము, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెర్రీ అనగానే, వద్దురా అని గగన్ అంటాడు. ఏంటి సోదరా పెళ్లి చేసుకోవా అని చెర్రీ అంటే, చేసుకోను, చేసుకోవాల్సి వస్తే భూమిని మాత్రమే చేసుకుంటాను అని గగన్ చెప్పగానే చెర్రీ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఆ ఒక్క మాట చెప్పేసి గగన్ గదిలోకి వెళ్ళిపోవడంతో చెర్రీ అదే షాక్లో ఉండిపోయి ఆలోచనలో పడిపోతాడు. తర్వాత భూమి ఇడ్లీలు ప్లేట్లో తీసుకొని, తినండి నాన్న తినండి, ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. నాకు తినాలని లేదమ్మా, వద్దమ్మా అని శరశ్చంద్ర అంటే, అయితే మీరు తినకపోతే నేను కూడా తినను, ఈరోజు ఆకలితోనే ఉండిపోతాను అని భూమి అంటుంది. ఏంటమ్మా ఇంకా నువ్వు తినలేదా అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు. మీరు తిన్న తర్వాత తిందామని తినలేదు నాన్న, మీరు తింటేనే తింటాను అని భూమి అంటుంది. కానీ ఎందుకు బాధపడుతున్నారో చెప్పండి నాన్న అని భూమి అడుగుతూ ఉంటే, నీకు ఎదురు కాబోయే సంతోషాలని తలుచుకొని నేను టెన్షన్ పడుతున్నానమ్మా అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు అని భూమి అంటుంది. రేపు నేను నిన్ను దత్తత తీసుకుంటానని నేను సంతోషపడాలో, రేపు నీ నిజమైన కన్న తల్లిదండ్రులు వచ్చేస్తే నువ్వు నాకు దూరం అయిపోతావని మళ్ళీ నేను బాధపడాలి కదమ్మా, అదే తలుచుకుంటే నా మనసంతా అల్లకల్లోలంగా ఉందమ్మా అని నీకు ఎదురవ్వబోయే సంతోషాన్ని చూసి నేను కుళ్ళుకోవడం కాదు కదా ఇది అని శరశ్చంద్ర అంటే, అయ్యో నాన్న నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్న, నీ తర్వాతే ఎవరైనా అని నేను మీకు మాటిస్తున్నాను అని భూమి శరశ్చంద్ర చేతిలో చేయి వేసి చెప్తూ ఉంటుంది. నిజమా భూమి అని శరశ్చంద్ర అడగడంతో, నాలో సగమైన శోభాచంద్ర మీద అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను, మీ తర్వాతే ఎవరైనా, మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళను నాన్న అని భూమి చెప్పడంతో వెంటనే శరశ్చంద్ర భూమి నుదుటిపై ముద్దు పెట్టి ముద్దులాడుతూ ఉంటాడు. ఈ మాట చాలమ్మా నాకు అని శరశ్చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు. నాన్న ఈరోజు నేను మీకు అమ్మని, ఇప్పుడు నేను అన్నం తినిపిస్తాను నువ్వు తినాలి అని భూమి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే శరశ్చంద్ర చాలా సంతోషంగా తింటూ ఉంటాడు. అప్పుడే ఇదంతా చూసేసిన గోరింటాకు పిన్ని, ఏ పిల్లేంటి షాకుల మీద షాకులు ఇలా ఇస్తోంది, ఈ అపూర్వ కదా ఈ షాకులు తినాల్సింది అని వెంటనే అపూర్వని తీసుకువచ్చి చూపిస్తూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే అచ్చం శోభాచంద్రని చూసినట్లే ఉందమ్మా, శోభాచంద్ర కూడా నన్ను ఇలాగే కూర్చోబెట్టి తినిపించేది అని అతను కంటతడి పెట్టుకుంటూ భూమిపై ప్రేమ చూపిస్తూ ఉంటాడు. అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.